నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి గోదాములో ఉన్న జొన్నలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నంద్యాల పట్టణంలో పోలీస్ యంత్రాంగం ఆర్టీసీ బస్టాండు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సిఐ సుధాకర్ రెడ్డి నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో రీఓపెన్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించండి 203 వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఘనియా పొగాకు కొనుగోలు చేయకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ కంపెనీలపైన వెంటనే చర్య తీసుకోవాలి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో అక్షయ్ ప్యూర్ క్వాలిటీ మిల్క్ షాప్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల యాదవ సంఘం నాగేశ్వరరావు సొసైటీ డైరెక్టర్ పదవికి ఎన్నికైనందుకు ఘనంగా సత్కరించిన యాదవ సంఘం నాయకులు శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ దంపతులు వేద మంత్రాలతో ఘన స్వాగతం మిడుదూరు గ్రామంలో ప్రభుత్వ బంజరు భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి జిల్లా కలెక్టర్కు వినతి పాకిస్తాన్ ఉగ్రవాదులపై పోరాడి యుద్ధ భూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ మరణం తీరని లోటని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అహోబిలం ఎగువ దిగువ అహోబిలంలో ప్రహ్లాద వర్ధస్వామి శ్రీదేవి భూదేవి అమృతవల్లి అమ్మవార్లను ఆలయంలో ఘనంగా అభిషేకాలు పూజలు నంద్యాల ప్రాంతాల నుంచి రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే జొన్నలలో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు శనివారం నంద్యాల పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డు వద్ద ఉన్న సెంట్రల్ వేర్ హౌస్ కు వస్తున్న జొన్నల లోడును నీలో ఉన్న జొన్నల బస్తాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జొన్నల కొనుగోలు తూకాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ జొన్నల కొనుగోలు విషయంలోనూ రైతులకు సంచుల కొరత లేకుండా చూడాలని సూచించారు ప్రభుత్వ మద్దతు ధరతో జొన్నలు కొనుగోలు చేస్తున్నామని జిల్లా వ్యాప్తంగా 30,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అందులో భాగంగా ఇప్పటివరకు 8,000 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయడం జరిగిందన్నారు ఇంకా 22,000 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేయాల్సి ఉందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వచ్చి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరలను పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రైతులకు సూచించారు స్టాకింగ్ చేస్తున్నారా? ఎంత పెట్టారు ఇక్కడ దాకా? ఇప్పుడు ఎంత పెట్టారు ఇక్కడ? సార్ మొత్తం 54,700 సార్. బ్యాగ్స్ 54,654 బ్యాగ్స్ సార్. 2,732 టన్నులు సార్. దేశం కాలేదని చెప్పేసి మొత్తం వర్షం బట్టి కన్ని బ్యాగ్స్ కూడా తెప్పించాం సార్. ఈ కండిషన్ మనం ఇచ్చిన కండిషన్ మీరు చేస్తున్నారు కండిషన్ తెచ్చుకున్నాం సార్. ప్రైవేట్ నుంచి తెప్పించాం. కింద వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి కింద ఎత్తిపోయడం తెప్పించాం.
ఎంత పడుతుందమ్మా ఒక గన్ని బయట కొత్త గండి సార్ పాత రూపాయలు 3 రూపాయలు అది కూడా రేషన్ వచ్చేది సార్ మన రేషన్ నుంచి ఇచ్చేది సార్ గ్రీన్ ఇది ఇది మంది కాదు ప్రైవేట్ నుంచి తీసుకొచ్చారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు పట్టణంలో పలు ప్రాంతాలలో బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించిన సిఐ సుధాకర్ రెడ్డి ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏవైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని కనిపెట్టేందుకు పోలీసులు అధికారులు చర్యలు చేపట్టారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలు, డార్మిటరీలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యాప్ ద్వారా అనుమానితులు వేలిముద్రలు పరిశీలించారు. లాడ్జీల్లో ఉన్నవారి వివరాలు, రికార్డులు పరిశీలించి పలువురి గుర్తింపు కార్డులు తనిఖీ చేశారు. అదేవిధంగా నంద్యాల చెరువుకట్టపై పార్కులో సీఐ సుధాకర్ రెడ్డి బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సీఐ అక్కడ ఉన్న ప్రజలను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తినా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా పార్కులో వచ్చిన వారికి పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు పోలీస్ శక్తి టీం యాప్ను ఉపయోగించుకోవాలని, అదేవిధంగా ఏ సమస్య అయినా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై కూడా సమాచారం ఇవ్వాలని, పోలీస్ అంటే ఒక నమ్మకమని వారికి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల సమాచారాన్ని మీకోసం.ap.gov.in వెబ్సైట్ నందు అర్జీదారులు సమస్య తాలూకు తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల తాజా సమాచారాన్ని మీకోసం.ap.gov.in వెబ్సైట్ నందు అర్జీదారులు తెలుసుకోవచ్చన్నారు.
దరఖాస్తుదారులు అర్జీల నమోదు, ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు 1100 నెంబర్ను సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులు మాత్రమే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వినతులలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అధిక శాతం వస్తున్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించడంతో పాటు రీఓపెన్ దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, రుద్రవరం, సిరివెల్ల, మహానంది, పాణ్యం, కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల్లో ప్రైవేట్ కంపెనీల ద్వారా ముందుగానే అగ్రిమెంట్ చేసుకుని పొగాకు పంట వేసిన రైతులతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా అలియన్స్ వన్, జీపీఐ, ఎంఎల్ గ్రూప్, ఐటీసీ లాంటి కంపెనీలు జిల్లాల్లో రైతులతో క్వింటాల్కు 18,500 రైతులు పండించిన మొత్తం కొనుగోలు చేసే విధంగా ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకొని పొగాకు నాటారు. అయితే అలియన్స్ వన్ అనేటటువంటి కంపెనీ ఇప్పటి వరకు జిల్లాలో రైతులతో ఒక క్వింటా కూడా పొగాకు కొనుగోలు చేయలేకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతుందన్నారు. ఒక ఎకరాకు సుమారు 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రస్తుతం పంట వచ్చినా కూడా ఇళ్లలో పెట్టుకోవడానికి అవకాశం లేక బయట కళ్ళల్లో ఉంచుకుందామంటే వర్షం వల్ల నష్టపోయే ప్రమాదం ఉండడం వల్ల పెట్టుబడి కోసం తెచ్చిన అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతుంటే రైతాంగం తీవ్ర మనోవేదనలో కృంగిపోతున్నా కంపెనీ వాళ్ళు ఇప్పటి వరకు పొగాకు కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమైన చర్యని తెలిపారు. ఆత్మకూరు మండలం నుంచి వచ్చినారు. వీరిలో అత్యధిక భాగం అలయన్స్ వన్ కంపెనీ, జీవై కంపెనీ పొగాకు నాటినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా రైతుల కాడ అగ్రిమెంట్ ఉన్నాయి. కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. పంటనంతా కొనుగోలు చేస్తామని చెప్పినారు. ఒక జీవై కంపెనీ రైతుకు 15 నుంచి 20 క్వింటాల వరకు పొగాకు ఉత్పత్తి చేస్తే కేవలం 6 నుంచి 7-8 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగతా పొగాకు ఏం చేయాలని చెప్పేసి అడుగుతుంటే కంపెనీలు వాళ్ళు పలకడం లేదు. ఇంకోవైపు అలయన్స్ అనేటువంటి కంపెనీ వాడు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో గోడను ఓపెన్ చేయడం లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ అడిగితే మా పై ఎంప్లాయీస్ చెప్పాలా, మేమేం చేయాలని చెప్తున్నారు. నిజంగా పై ఉన్న కంపెనీకి సంబంధించినటువంటి హైయర్ అథారిటీస్ లో రైతుల మధ్య గ్రామాల్లో ఉన్నటువంటి కంపెనీ అధికారులు నలిగిపోతున్నారు. కానీ ఏమాత్రం కొనుగోలు చేయలేదు. రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం పొగాకంతా కూడా ఈ రోజు కళ్ళాల్లో ఉంటే మధ్యాహ్నం అయితే ఎప్పుడు వర్షం వచ్చాదో తడిసిపోతారని చెప్పేటువంటి భయం. ఇళ్లలో పెట్టుకున్నామంటే ఇళ్లలో నిల్వ ఉంచడానికి సరైనటువంటి వసతులు లేవు. తీసుకొచ్చి ఏదైనా గోడల్లో స్టాక్ పెట్టుకున్నామంటే సంబంధించిన గోడలు ఖాళీగా లేవు. ఈ తెచ్చుకున్నటువంటి అప్పుల వాళ్ళు ఇండ్ల కాడికి వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. రోజువారీ ఆ తోరణాలు కుట్టినటువంటి కూలీలు వచ్చి మా కూలీలు ఇస్తారా సత్తారా అని చెప్పేసి ఇళ్ళ దగ్గర వచ్చి కూలీలు కూర్చుంటారు. ఈ రకమైన పరిస్థితుల్లో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఈ కంపెనీలు ఏవైతే రైతాంగాన్ని మోసం చేస్తున్నాయో ఈ కంపెనీల పట్ల ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రి గారు వెంటనే చర్య తీసుకొని ఈ ఏదైతే ఈ జిల్లాలో రైతుల పట్ల అగ్రిమెంట్ చేసుకున్నాయో ఆ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కంపెనీ యాజమాన్యాన్ని ఇక్కడికి పిలిపించాలా. ఆ కంపెనీలతో ఈ మొత్తం పండించినటువంటి రైతుల పొగాకునంతా కొనుగోలు చేపించాలా. కింటా 18,000 రూపాయల వరకు రేట్ ఇచ్చి కొనుగోలు చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలా. కంపెనీ వాళ్ళు కొనుగోలు చేపించారా? కంపెనీ కొనుగోలు చేయని పక్షంలో ప్రభుత్వమే కొనుగోలు చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తుంది. నంద్యాల స్థానిక ఎన్జీఓస్ కాలనీ శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ పోయే దారిలో వెంకట సాయి నాగరాజు ఏర్పాటు చేసిన అక్షి ప్యూర్ క్వాలిటీ మిల్క్ షాప్ను టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఇక్కడ క్వాలిటీ మిల్క్ ప్రోడక్ట్స్ లభించునని,
వీరి దగ్గర హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉందని, ఈ అవకాశాన్ని నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నిర్వాహకుడు వెంకటసాయి నాగరాజుని అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పయాసను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 29వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మంజుల సుబ్బరాయుడు, నరేష్, మధు, కమల్, సుబ్బయ్య, నాగరత్నమ్మ, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. फुल्ली पालेना पालो खंडो घी पनीर सिंगलो बैठे मिल्कशेक आइसक्रीम वगैरह बैठे मेरी गाड़ी मध्य आएंगे गाड़ी लेना ఇక్కడ ప్రోడక్ట్స్కి వెళ్తే నార్మల్గా బిస్కెట్స్ ప్రోడక్ట్స్ అక్కడ మనకి ఇప్పుడు ఏం ఆన్లైన్ కొనాలా సార్ అంటే ఆన్లైన్ మనం ఆఫ్లైన్ మనం జీరో అంటే ప్లాస్టిక్ బాటిల్ బాటిల్ వేసినాం సార్ బాటిల్ మార్నింగ్ అంటే నార్మల్ ఇంత ప్యూర్ వైట్ ఎక్కడ ఓకే బాగుంది కదా ఎలా అన్నా క్వాలిటీ మిల్క్. ముందుగా అక్షి డైరీ వాళ్ళకి శుభాకాంక్షలు. ఈ పిల్లలు స్వయం కృషిగా కొత్తగా షాప్ స్టార్ట్ చేశారు. మనకు తెలుసు ఈ పాల ప్యాకెట్లు రీయూజబుల్ కావు, అది రీసైకిల్ కావు. వీళ్ళ మోటో ఏమంటే గ్లాస్ బాటిల్స్లో వేయాలని వీళ్ళు స్టార్ట్ చేశారు. ఈ ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయాలని అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్, కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్ రెండు ప్రొవైడ్ చేస్తారంట. ఇంటికి కూడా ప్రొవైడ్ చేస్తారు. మన నంద్యాలలో ప్రజలకి అందరు కోరుతున్నాం, వీళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ కావండి, వీళ్ళ దగ్గర పాలు తీసుకోండి. ప్యూర్ పాలు అండ్ ప్యూర్ కర్డ్ ఇస్తారని క్లెయిమ్ చేస్తున్నారు. మీరు అందరు తీసుకోండి. అక్షి ప్యూర్ క్వాలిటీ డైరీ మిల్క్. నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. శ్రీకృష్ణం వందే జగద్గురు నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో నంద్యాల కర్నూలు జిల్లా జాయింట్ జిల్లాలకు డిస్టిక్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా వై నాగేశ్వరరావు ఎన్నికైనందుకు నంద్యాల పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయంలో ఘనంగా సన్మానం సభ నిర్వహించారు. కృష్ణ యాదవ సంఘం నాయకులు పాల్గొని నాగేశ్వరరావు యాదవ్, విజయ్ గారి యాదవ్ పాణ్యం మార్కెట్ యార్డు చైర్మన్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం యాదవ సంఘం నాయకులకు పదవులు ఇవ్వడం అభినందనీయమని, అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అలంకరించాలని, వీరికి యాదవ సంఘం కులస్తులందరూ అండదండగా ఉంటామని తెలిపారు. దయచేసి విషయాలను నిలబడండి, అందరికీ అవకాశం వస్తుంది. కొద్దిగా స్ప్రెడ్ కావాలి. మీడియా వారికి అవకాశం ఇవ్వండి. పట్టుకున్నాను చంద్రన్న పట్టుకోట్లా ఎన్జిఓస్ ప్రెసిడెంట్ నారాయణ గారి చేతుల మీదుగా మన నాగేశ్వరరావు సార్ గారికి సన్మానం జరుగుతుంది. దయచేసి అందరికీ అవకాశం ఉంటుంది. దయచేసి మనం తొందరపడద్దు.
అలాగే రోటరీ స్కూల్ కరెస్పాండెంట్ డివి సుబ్బయ్య గారి చేతుల మీదుగా నాగేశ్వర సార్ గారికి సన్మానం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయం ట్రెజరర్ అయినటువంటి జీనపల్లి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. అలాగే మా అధ్యక్షుల గారి చేతుల మీద కూడా సన్మానం జరుగుతుంది. అలాగే పృథ్వీరాజ్ యాదవ్ మన యాదవ్లో మంచి అంకితభావం యాదవ్ శాలువతో సన్మానం ఇచ్చి బొకే ఇస్తున్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆయురారోగ్యం ఉండాలని కోరుకుంటూ ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు సార్ని ఎమ్మెల్యేగా చూడాలంటే విజయ్ గౌరి ఆంక్ష. ఆమె ఇప్పుడు నాగేశ్వరరావు కరెస్పాండెంట్ సుబ్బయ్య గారు మన గీత గారిని సన్మానం ఇచ్చడం జరుగుతుంది. సార్ మంచి మన సంఘంలో మంచి యాక్టివ్, ఏదైనా టెంపుల్ కార్యక్రమాలలో కూడా ముందు ఉంటారు. జయకుమార్ యాదవ్ గారు కూడా ఇప్పుడు వచ్చారు. రామకృష్ణ గారు చాలా రోజుల తర్వాత కృష్ణ పరమాత్ముడు విజయ్ గౌరి గారి శ్రీరామ్ గారి పెళ్లి రోజు ఎవరు పోవద్దండి, ఇంకొంచెం చూడాలని జంట, అలాంటి పార్టీస్తేనే జంట, పార్టీ పార్టీ ఏర్పడితే జంట, పార్టీస్తే ఏముంది రాముడు నల్లగొండ పండుగ మధురమైన ముందు వాళ్ళ పార్టీ అనుకుంటున్నారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి పయ్యవుల కేశవ్ దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రి పయ్యవుల కేశవ్ దంపతులకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు ఆచంద్రార్గం వంశాభివృద్ధిరస్తు శ్రియమేవావరుంధే శ్రీదేవాదే పునర్నివేద్యాః. మిడదూరు గ్రామంలో ప్రభుత్వ బంజరు భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. చాలా గ్రామాలలో ప్రభుత్వ బంజరు భూములను గుర్తించి వాటిలో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారికి వివరించారు. నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకునేలాగా చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మాట్లాడుతూ మిడతూరు మండల వైపాలెం నుంచి కలమండలపాడు 3500 ఎకరాల భూములు ఏపీ ఐఐసి స్వాధీనంలో ఉన్నటువంటి వాటిని గుర్తించి భారత్ సింధూరు పారిశ్రామిక వాడగా నామకరణం చేసి ఆయా భూములను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి మహిళా గ్రూపులకు నిరుద్యోగ యువతి యువకులకు ఎంప్లాయ్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇచ్చి వారికి భూములను అభివృద్ధి చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని తెలిపారు. రైతులకు, నిరుద్యోగ యువతలకు, యువకులకు, అలాగే మహిళా సోదరిమణులకు భారత్ సింధూర్
పేరు నామకరణం చేసి భారత్ సింధూర్ పేరును నామకరణం చేసి ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఏపీఎంఐసి కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతుందో ఆ పొలాలను మొత్తం కూడా ఏపీఐసిసి ల్యాండ్ను ఎంఎస్ఎంఈ ద్వారా పథకం ద్వారా ఆ భూమిని మొత్తం కూడా భారత్ సింధూర్ పారిశ్రామిక వాడగా చేయాలనేది నేను ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. భారతదేశం కోసం పాకిస్తాన్ ఉగ్రవాదులపై పోరాడి యుద్ధభూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ మరణం తీరనిలోటని శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. ముందుగా మృతి చెందిన జవాన్ మురళీ నాయక్ ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. శ్రీశైలంలోని ఎస్టీ కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో స్థానికులతో పాటు ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మురళీ నాయక్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొంతసేపు మౌనం పాటించారు. ఎంతో మంది వీర జవాన్ల ప్రాణ త్యాగాలతోనే మనమందరము ప్రశాంతంగా ఉంటున్నామని, దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని వేడుకున్నామని తెలిపారు. పాకిస్తాన్ మీద పోరాటంలో అసలు బాగా జరిగింది. మరి ఆయనకు ఆత్మ శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యం ఉండాలని, మన దేశం దయాది దేశమైన పాకిస్తాన్ మీద చేసిన పోరాటంలో అసలు భాషల నాయక్ గారికి కాదు, ఇంకా కొంతమంది కూడా వీర జవాన్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం తరఫున మన ఎన్డీఏ కూటమి సభ్యులు, ప్రజలు అందరూ కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఇటువంటి వీర జవాన్లు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా సురక్షితంగా, సుఖంగా, సంతోషంగా ఇక్కడ ఉండగలుగుతున్నామంటే వాళ్ళ త్యాగ ఫలితమే. ఇదందరం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మరొక్కసారి మనందరి తరఫున భగవంతుని శ్రీశైల బ్రహ్మరాంబ వారిని, మల్లికార్జున స్వామి వారిని ప్రార్థిస్తూ మరి కార్యక్రమం పాల్గొన్న మీకందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అహోబిలం ఎగువ దిగ్వయాల్లో విశేష పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో ఉదయం ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి భూదేవి, అమృతవల్లి అమ్మవార్లను ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి అభిషేకం చేశారు. వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు సుదర్శనమూర్తిని ఆలయం వెనుక భాగంలో ఉన్న భవనాసి గుండం వద్ద కొలువు తీర్చారు. భక్తుల సమక్షంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం సుదర్శనమూర్తికి అర్చకులు చక్రస్నానం చేయించారు. తులసిమ్మ పోయిన సంవత్సరం ఇదే జరిగింది. ఈ గణపతి అదే
ఉన్న నంద్యాల న్యూస్ 9 నమస్తే.